దేవునికి సమయాన్ని మనం ఎలా ఇస్తున్నామో మన బిడ్డలకి, అలాగే మన ఇంటి వారికి కూడా సమయాన్ని హెచ్చిస్తూ ఉండాలంట. అందుకే అవైలబుల్గా ఉన్నాయి, సమయాన్ని వారి కోసం హెచ్చించాలి. బయట మొత్తం అంతా తిరిగి వచ్చిన తర్వాత రాత్రి వచ్చి పడుకుంటే ఉన్న సమయాన్ని బిడ్డలతో మనం ఎలా ఉంటాము. కాబట్టి అవైలబుల్గా పిల్లలకి అవైలబుల్గా ఉండాలి. రెండవదిగా ఎఫ్ ఫెయిత్, ఏ అంటే అవైలబుల్, మూడవది ఫాదర్లో మూడో అక్షరము టీ. టీ అంటే టీచర్. టీచర్ అంటే బోధించేవారుగా, వారికి మంచి మంచి వాటిని నేర్పించేవారుగా నీవు నేను కూడా ఉండాలి. ఇందా చదివినట్లుగా, అది మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చదివినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. హెచ్ అంటే నాలుగవదిగా హంబుల్. హంబుల్ అంటే వినయమ గలవాడు. వినయమ గల తండ్రి తన పిల్లలకంట క్రీస్తు స్వభావాన్ని ప్రతిబింపజేస్తాడు. కాబట్టి హంబుల్గా ఉండాలి, వినయం కలిగిన వారిగా ఉండాలి. హెచ్ అంటే. అలాగే ఈ అంటే FATHE. ఈ అంటే ఏంటండి? ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా అందరు చిన్నపిల్లలు ఏం చేయాలంటే, ఎవరైనా మార్క్స్ తక్కువ వచ్చినాయి అనుకోండి, అరే నీ బతుకంతే, నీ గతి అంతే, నీకు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా నువ్వు అంతే అని వారిని హేళనగా మాట్లాడతాము. లేకపోతేనేమో నీ చేత కాదులే, ఇంకా పేడకాలు తీసుకో, లేకపోతేనేమో ఇంకా తీసుకో, గేదెలు కాసుకో అని చెప్పకుండా వారిని ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేయాలి అన్ని విషయాల్లో. వారికి ఆటల విషయంలో కానీ, ఒకసారి ఎవరైనా సరే పెద్ద వారు కూడా ఓడిపోతారు లేదా? పెద్ద వారు కూడా ఓడిపోతారు. వాడు ఓడిపోయినప్పుడు అంతే ఉంటారా? ఉండరు. వారిని ఎంకరేజ్ చేసుకొని బయట ఉన్న వారు క్లాప్స్ కొట్టి, కానీ నీదే విజయం అని ఎంకరేజ్ చేసినప్పుడు వారు తిరిగి ఆ బలం కోల్పోయిన వారు కూడా మనం చూస్తాం. ఎక్కడ బాక్సింగ్లో కానీ, లేతేనేమో ఏదైనా మన కబడ్డీలో కానీ, లేతేనేమో ఫుట్బాల్లో కానీ నీరసంగా ఉన్నప్పుడు వారిని ఎంకరేజ్ చేసినప్పుడు ఇంకా వారు ఏం చేస్తారంట, అదొక ఆత్మ సంబంధం బలం అనేది వారికి వస్తుంది. ఎంకరేజ్ చేయాలి. లాస్ట్కి వచ్చేసరికి ఆర్ అంటే రెస్పాన్సిబిలిటీ. బాధ్యత గల వాడుగా నీవు నేను కూడా ఉండాలి. భౌతిక సంబంధమైన అవసరాలు తీర్చాలి, అలాగే ఆత్మ సంబంధమైన అవసరాలుగా తీర్చాలి. ఫాదర్. ఎఫ్ అంటే ఫెయిత్, అలాగే ఏ అంటే అవైలబుల్, తర్వాత టీ అంటే టీచర్, అలాగే హెచ్ అంటే హంబుల్గా, ఈ అంటే ఎంకరేజ్ చేసేవారుగా, ఆర్ అంటే రెస్పాన్సిబిలిటీగా. ఈ యొక్క ఫాదర్స్ డే రోజున ఈ యొక్క నీవు నేను కూడా ఒక తండ్రి యొక్క బాధ్యతను మనం గుర్తించాం. నీవు కూడా నేను అలా ఉండాలని మనమందరం కూడా మా బిడ్డల్ని మంచిగా పెంచి ఒక బాధ్యత గల పౌరుడుగా సంఘానికి, దేవునికి మంచి పేరు తెచ్చే బిడ్డలుగా ఉండాలని మనసారి కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించినగాక. కళ్ళు మూసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఫాదర్స్ డే రోజున ప్రభువా, మా అందరితో మీరు తండ్రి యొక్క బాధ్యతల గురించి, తండ్రి ఎలా ఉంటాడో ఆ విషయాలు, ప్రేమించే తండ్రిని, శిక్షించే తండ్రిని, ఆదర్శంగా ఉండే తండ్రిని, అవసరం తీర్చే తండ్రిని, యథార్థంగా ఉండే తండ్రిని, ప్రార్థన చేసే తండ్రిని, తన బిడ్డలకు మార్గం చూపించే తండ్రిని, కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం. మేము కూడా అలా ఉండి మా బిడ్డల్ని, మమ్మల్ని, మా యొక్క చిన్న బిడ్డలు, పెద్దవారు ఎవరైతే బిడ్డలుగా ఉన్నారో వారందరిని కూడా ప్రభు ఒక మంచి మార్గాలు నడిపించేటట్లుగా, ముఖ్యంగా నీ యందు భయభక్తులు కలిగి ఆత్మ సంబంధమైన విషయాలు కూడా వారికి నేర్పించి నిత్య జీవంలోకి నడిపించేటట్లుగా నీ కృప చూపించమని, విన్న వాక్యములు కానీ హృదయాలు ఫలించుడు సహాయం దయచేయమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదామండి, ప్రార్థన చేస్తాం.